ప్రైమ్ బులెటిన్ కు స్వాగతం. నా పేరు మేఘన. ప్రైమ్ బులెటిన్ ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా మొహరం వేడుకలు. సంచలనం సృష్టించిన రిత్వికా కేసులో స్పీడ్ పెంచిన పులివెందుల పోలీసులు. పేదవారికి అండగా సీఎంఆర్ఎఫ్ నిధులు. వైఎస్ఆర్ కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం చిలమకూరు గ్రామంలోని పాతూరులో ఉన్న పీర్ల సావిడి వద్ద నిర్వహిస్తున్న మొహరం ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన కోలాటం ప్రదర్శనలు భక్తులను, స్థానిక ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఉత్సవాలకు హాజరైన భక్తులు పీర్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి దీవెనలు పొందారు. అనంతరం వారు మాట్లాడుతూ మొహరం త్యాగానికి, ధైర్యానికి ప్రతీకగా నిలిచే పవిత్రమైన సందర్భంగా ఇమాం హుసేన్ త్యాగాన్ని స్మరించుకుంటూ 10 రోజుల పాటు ఈ వేడుకలు నిర్వహించడం ఆనవాయితీ అని తెలిపారు. చిలమకూరులో ప్రతి ఏడాది మొహరం ఉత్సవాలు భక్తి, సాంస్కృతిక కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.
కాకినాడ జిల్లా తుని పట్టణంలో మొహరం మాసం విశిష్టతను వివరిస్తూ ప్రత్యేక ధార్మిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మత పెద్దలు మాట్లాడుతూ ఇస్లామీయ క్యాలెండర్లో తొలి నెలైన మొహరం అత్యంత పవిత్రమైనదని, ఈ నెలలో ఉపవాసాలు పాటించడం ఎంతో పుణ్యప్రదమని తెలిపారు. ముఖ్యంగా ఆషురా దినానికి చారిత్రాత్మక ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉందని, హజరత్ ఇమాం హుసేన్ తన కుటుంబ సభ్యులతో కలిసి వీరమరణం పొందిన విషాదకరమైన రోజుగా ముస్లింలు ఈ దినాన్ని స్మరించుకుంటారని వివరించారు. ఈ కార్యక్రమంలో మసీదు కమిటీ అధ్యక్షుడు ఎం అహ్మద్ ముక్తార్తో పాటు అన్వర్ బాషా, సుబానీ, అహ్మద్ అలీ బాబ్జీ, షేక్ నాగూర్ మాస్టర్, అహ్మద్ ఈసా, షేక్ కాదర్ బాబా, అబ్దుల్ ఇసాక్, కబీరుద్దీన్, షబీర్, షేక్ చోటు, గఫార్, జిలానీ, రఫీ, జమీర్ తదితర మత పెద్దలు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. మొట్టమొదటి నెలగా మొహర్రంని పరిగణించడం జరిగింది. ఈ యొక్క పవిత్ర ఖురాన్ గ్రంథంలో కూడా నేను 12 నెలల్ని పవిత్రంగా నేను చేశాను. ఆ 12 నెలల్లో 4 నెలలైనటువంటి జిల్హిజ్జా, జిల్ఖాయిదా, మొహర్రం మరియు రజబ్ నెలను నేను పవిత్రమైనవిగా నేను చేసి, అందులో యుద్ధాలని కాకుండా శాంతిపూర్వకంగా జీవితం గడపాలి అనేటటువంటి ఆదేశం ఇవ్వడం జరిగింది. ఇందులో ఎన్నో మొహర్రం నెలలో ఎన్నో మహిమాన్వితమైనటువంటి అద్భుతాలు జరిగాయి. మొట్టమొదటిగా హజరత్ ఆదం ప్రవక్త గారు భూమి మీదకి వచ్చాక హజరత్ అవ్వాని కలిసింది ఈ మొహర్రం నెల 10వ రోజు అనేటువంటి ఆషూరా రోజే కలవడం జరిగింది. అదేవిధంగా హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాంని ఏ రోజైతే అగ్నిగుండంలో వేశారో వారి ప్రార్థనని స్వీకరించి అల్లాహతాలా ఆ అగ్నిగుండాన్ని ఆర్పివేసి వారిని రక్షించిన రోజు కూడా ఈ ఆషూరా దినమే మన చారిత్రాత్మకంగా తెలుస్తుంది. అదేవిధంగా హజరత్ యూనుస్ అలైహిస్సలాంని చేప పొట్టలోంచి 40 రోజుల తర్వాత సముద్రపు ఒడ్డున తీసుకొచ్చినటువంటి మహత్తరమైనటువంటి అద్భుతమైన మహిమ కలిగినటువంటి రోజు కూడా ఈ ఆషూరా దినం అని చెప్పి ఈ యొక్క చారిత్రపూర్వకంగా తెలుస్తుంది. హజరత్ యూసుఫ్ అలైహిస్సలాం ప్రవక్త గారు వారిని నిర్బంధించి జైల్లో ఉంచిన తర్వాత అనేక సంవత్సరాల తర్వాత విడుదల చేసినటువంటి రోజు ఆషూరా దినం అని కూడా మనకు తెలుస్తుంది. ఇటువంటి మహిమగలమైనటువంటి ఎన్నో అద్భుతాలు ఈ మొహర్రం నెలలో 10వ తేదీన జరగడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క మహమ్మద్ ప్రవక్త వారు తెలియజేసింది ఏంటంటే, ఈ యొక్క ఎవరైతే ఈ మొహర్రం నెల 10వ తేదీన ఆషూరా రోజున ఉపవాసం ఉంటారో వారి యొక్క గత సంవత్సరం చేసినటువంటి పాపాలన్నీ కూడా మన్నించి వారిని పుణ్యకార్యాలుగా తీర్చిదిద్దబడతాయి అని చెప్పేసి హదీసులో తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క విషాదం ఏమిటి అంటే, మొహర్రం నెలలో హజరత్ మొహమ్మద్ ప్రవక్త వారి మనవడు ఇమాం హుసేన్ రజియల్లాహు తాలా అన్హు వారిని వీరమరణం పొందింది కూడా ఇదే రోజు జరిగింది. కాబట్టి ఆ రోజు తన దైవ ధర్మం కోసం తనని తన కుటుంబాన్ని అర్పించి వీరమరణం పొందినటువంటి హజరత్ ఇమాం హుసేన్ గారికి జ్ఞాపకంగా ఈరోజు మొహరంన పేదలకు అన్నదానం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఉపవాసాలు కూడా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఆ దైవ ధర్మాన్ని ఆ దైవ శాస్త్రాల్లో చూపించిన విధంగా ఆచరించి మనం సమాజ శ్రేయస్సు కోసం పాటుపడాలని చెప్పి ప్రవక్త మొహమ్మద్ వారు హితబోధ చేయడం జరిగింది. వబరకాతు. అల్లాహ్ యొక్క శాంతి శుభాలు మనందరిపై కురియాలని నేను ప్రారంభిస్తున్నాను. మొహరం ముస్లింల యొక్క పండుగలో గొప్ప పండుగ ఇది. ఎందుకంటే మొహరం రంజాన్ నెల తర్వాత వచ్చేటువంటి రోజాల్లో చేసేటువంటి ఆషూరా రోజా గురించి తెలియజేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మొహరం నెల మొట్టమొదటి నెలగా ఎలా రావడం జరిగిందంటే, మహాప్రవక్త ముహమ్మద్ సల్లాల్లాహు అలైహి గారు పుట్టిన దగ్గర నుంచి ఖలీఫాలుగా ఇద్దరు రావడం జరిగింది, అబూబకర్ గారు, ఉమర్ గారు. అబూబకర్ గారు టైంలో కూడా మనకు క్యాలెండర్ రావడం లేదు. అలాగే ఉమర్ గారి టైంలో క్యాలెండర్ రావడం జరిగింది. ఆ క్యాలెండర్ ప్రారంభించడం కోసం ఎన్నో సమావేశాలు జరిగినాయి. చివరిగా మహాప్రవక్త ముహమ్మద్ సల్లాల్లాహు అలైహి గారు హిజ్రీ చేసిన నెల నుంచి మనం మొదలు పెడదామని చెప్పేసి హిజ్రీ క్యాలెండర్ ప్రారంభించడం జరిగింది. అయితే మహాప్రవక్త ముహమ్మద్ సల్లాల్లాహు అలైహి గారు మొహరం నెలలో ప్రారంభించి రజబ్ నెలకి మదీనా చేరుకోవడం వల్ల అక్కడ మనకి రంజాన్ నుంచి స్టార్ట్ అయింది. అయితే మొహరం నెలలో ఒక ముఖ్యమైన విశేషం ఏంటంటే, ఇది శాంతి శుభాలు కురియడానికి. ఎందుకంటే ఇక రక్తపాతం చేయకూడదు. నెక్స్ట్ ఏంటంటే, మొహరం నెలలో జరిగినటువంటి గొప్ప విషయం ఏంటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మదీనా వచ్చిన తర్వాత యూదులను చూసి ఏం చేస్తున్నారు మీరంటే, మూసా అలైహిస్సలాం గారు చేసినటువంటి ప్రార్థన వల్ల ఈ యొక్క ఫిరౌన్ చక్రవర్తి దాని నుంచి ఈ సముద్రంలో మునిగిపోకుండా అవతల ఒడ్డుకి చేర్చేందుకు కానీ ఎన్నో శుభాలు కలిగాయని చెప్పేసి మేము ఈ రోజా పాటిస్తున్నామని చెప్పడం జరిగింది. అసురాలు
అదే ప్రవక్త మొహమ్మద్ సలాం గారు అయితే మూసా అలైహిస్సలాం గారు కూడా మాకు సంబంధించిన వాళ్ళు కాబట్టి మేము కూడా రోజా ప్రారంభిస్తామని చెప్పేసి 2 రోజులు ప్రారంభించారు. ఏంటంటే 9, 10, 11 ఈ మూడిట్లో ఏదో 2. ఎవరైతే ఈ రోజాని ప్రారంభిస్తారో అసూరా రోజుల 2 ప్రారంభిస్తారో ముందు అంటే అయిపోయినటువంటి సంవత్సరం పాపాలను నేను క్షమిస్తాను, అలాగే ఇప్పుడు జరగబడిన పాపాలు కూడా క్షమిస్తాను అని చెప్పేసి అల్లాహ్ తాలా వాగ్దానం చేశారని చెప్పేసి ఈ రోజాను మొట్టమొదటిగా ముస్లింలకు ఈ అషురా రోజాలే ఫరజ్ రోజాలుగా ఉండేవి. రాను రాను రంజాన్ నెల ఫరజ్ రోజాలు అయినప్పుడు ఈ అషురా రోజా నఫీల్ రోజా అయింది. కాబట్టి మా ముస్లిం సోదరులు నఫీల్ రోజాగా ఈ అషురా రోజాలు ప్రారంభిస్తున్నారు. అయితే మూసా అలైహిస్సలాం గారు జరిగిన సందర్భాలు మనం గుర్తించుకుంటే ఎంతో గొప్ప విషయాలు అక్కడ. ఆయన బనీ ఇస్రాయేల్ ప్రజల్ని ఈ యూదుల నుండి రక్షించి అల్లాహ్ అవతలబడి ఎర్ర సముద్రం దాటించి అవతలబడి చేర్చారు. అదే ఈ బనీ ఇస్రాయేల్ యొక్క బానిసల్ని ఎవరైతే హింసించారో ఈ ఫిరోన్ చక్రవర్తిని కూడా అదే సముద్రంలో మధ్యకు రావగానే మూసివేయడం జరిగింది. ఆయన అక్కడ సహిదారు. అదే ఇది ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మొహరం నెలలో ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క మనవడు హుస్సేన్ గారు షహీద్ అవడం జరిగింది. ఈ అవినీతి పరులు అన్యాయ పరులు ఆయన షహీద్ చేయడం జరిగింది. ఈ గుర్తింపు కూడా ఈ పండుగని మనం చేసుకోవడం జరుగుతుంది ఇన్షాల్లాహ్. मुहर्रम हराम का महीना आज मुहर्रम की 10वीं तारीख आशूरा का दिन है और ये इस्लामी तारीख का पहला महीना है और इस महीने की बहुत सारी फजीलत है। बिलखुसूस इस माह मुहर्रम में 10वीं तारीख को जिसे आशूरा का दिन कहा जाता है, इसमें रोज़ा रखने की फजीलत बहुत सी है। हदीस पाक में है कि हज़रत अली फरमाते हैं कि जो इस मुहर्रम हराम की 10वीं तारीख को रोज़ा रखे तो उसके पिछले गुनाह माफ़ हो जाते हैं। और बिलखुसूस जब प्यारे नबी मक्का से मदीना गए तो वहाँ यहूदियों को देखा कि वह इस महीने की 10वीं तारीख को आशूरा के दिन रोज़ा रखते हैं। तो प्यारे नबी ने पूछा कि ये क्या है, तो यहूद ने कहा कि हम इस दिन रोज़ा रखते हैं और इस दिन हज़रत मूसा अलैहिस्सलाम को उसके फ़िरऔन से नजात मिली थी, इसलिए हम रोज़ा रखते हैं। प्यारे नबी ने इरशाद फरमाया कि हम मूसा अलैहिस्सलाम को तुमसे ज़्यादा मानने वाले हैं, इसलिए आपने रोज़ा रखा और सहाबा किराम को रोज़ा रखने का हुक्म दिया। अस्सलामु अलैकुम। వైఎస్ఆర్ కడప జిల్లా లింగాల మండలం లోపట్నూతల గ్రామంలో 4 ఏళ్ల చిన్నారి రిత్విక అనుమానాస్పద మృతి కేసును 24 గంటల్లోనే ఛేదించినట్లు తెలుస్తుంది. పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ ఇచ్చిన హామీ మేరకు వేగంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు కేసు మిస్టరీని వీడించినట్లు తెలుస్తుంది. గురువారం గ్రామానికి చెందిన సృజన రామచారి దంపతుల కుమార్తె నిత్విక ఇంటి సమీపంలోని నీళ్ల డ్రమ్ములో మృతదేహంగా కనిపించడంతో గ్రామంలో విషాదం నెలకొంది. చిన్నారిని హత్య చేసి నీళ్లలో పడేశారని తల్లిదండ్రులు గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తూ పులివెందుల పార్నపల్లె రింగ్ రోడ్డుపై ధర్నాకు దిగారు. పాప ఆడుకొని వెంటే ఎత్తుకెళ్లి పక్కన వేరే వాళ్ళ డ్రమ్ములో వేసింది, కాళ్ళు పైకి పెట్టి తల కిందికి పెట్టి చంపేసింది. ఆ రూమ్ లో మా భార్య వచ్చేసి పాప ఎక్కడ వెళ్ళిందని ఎత్తుకుతా అంటే వేరే ఆమె చూసి ఆ రూమ్ లోంచి ఆ పాప వచ్చింది, మీరు వెళ్ళి చూడండి అని అంటే చూస్తే డ్రమ్ములో తల కిందికి కాళ్ళు పైకి పెట్టుకొని వాళ్ళకి స్పర్శ లేకుండా స్పృహ లేకుండా పడిపోయి ఉంది. వచ్చి హాస్పిటల్ లింగాలు పిలుచకపోతే ఆ పులిందలు తీసుకోమన్నారు, మధ్యలోనే చనిపోయింది పాప. ఇప్పుడు మా పాప తిరిగి రాలేదు, ఏం చేయాలి సార్? చిన్నపిల్ల ఏం చేసింది మమ్మల్ని చంపనీకి? ఏదో పిల్లల విషయాల్లో గొడవలు జరిగింది, సరే మేము ఊరకనేడం. కానీ మళ్ళీ నా బండి కాల్చింది, స్కూటీలు కాల్చినాయి, దానికి 1,00,000 2 లక్షలు నష్టం వచ్చినా కూడా మేము పోలీసు వాళ్ళు చెప్పినా పోలీసు వాళ్ళు ఏమంటారు, నన్నే కొట్టి నేను ప్రశ్నించినందుకు నన్ను కొట్టినారు, బైండ్ ఓవర్ కేసు పెట్టినారు నా మీద, న్యూసెన్స్ కేసు పెట్టి కోర్టులు తిప్పినారు, కోర్టుకు తిరిగినా. సార్ నా బండి కాల్చి నన్నే కొట్టి నన్ను ఏం చేయాలనుకుంటున్నారు? పెద్ద మనుషులను అడుగుతానే కూడా ఊర్లో ఒక్కరు మాట్లాడలేదు నా విషయంలో. సార్ నేను ఊరు నమ్ముకొని గత 60 ఏళ్ళ నుంచి మా ఫ్యామిలీ మేమందరం ఉంటాము. ఆ ఊరు నమ్ముకొని ఉంటే ఒక్కరన్నా నాకు సపోర్ట్ ఇచ్చి మాట్లాడలేదు, వాళ్ళకే సపోర్ట్ ఇచ్చి మాట్లాడుతున్నారు. ఇట్లా అమ్మాయి ఇప్పుడు ఎవరు ఎత్తుకెళ్ళినారు? మా పక్కింటి పాప ఎత్తుకెళ్లి డ్రమ్ములు వేసి చంపిందని వేరే ఆమె చూసి చెప్పింది సార్. అంటే అమ్మాయి చూసినారా? ఆ రూమ్ లోంచి వచ్చేసి చూసి చెప్పినారు. అమ్మాయి రూమ్ లోంచి బయటకు వచ్చేది బాత్రూమ్ లోంచి వేరే వాళ్ళ ఇంటి బాత్రూమ్ లోంచి చూసి వస్తా అంటే పక్కింటి ఆమె చూసి మీ పాప కనపడలేదు,
ఆ రూమ్ లో నుంచి వచ్చింది ఆ పాప, మీరు వెళ్ళి చూడండి అని అంటే మా భార్య వెళ్ళి చూసింటే ఆ రూమ్ లో దాంట్లో బాత్రూమ్ లో డ్రమ్ములో ఉంది, తల కిందికి కాళ్ళు పైకి పెట్టి నీళ్లు మోకాళ్ళలో ఒక మహా అంటే 10-20 లీటర్లు 30 లీటర్లు ఉంటాయి అంతే. పాప దిగలేదు. 200 లీటర్ల డ్రమ్ములో 30-40 లీటర్లు ఉంటాయి అంతే తప్ప పాప దిగలేదు, అసలు ఆ చోటుకే వెళ్ళదు. అయితే ఎత్తుకెళ్ళి చంపేసింది. పోతా అంటే పక్కింటి ఆమె చూసి చెప్పింది, అక్కడికి వెళ్ళింది, మీ పాప ఏమైనా అక్కడ ఉందేమో చూడిపోని చూస్తే డ్రమ్ములో సార్. మేము ఇంత జరిగినా, మాకు అన్యాయం చేసినా, బండ్లు కాల్చినా, లక్షలు నష్టం చేసినా కూడా మేము ధైర్యంతో ఉన్నా కూడా ఒక్కరన్నా మాకు ఊరి వాళ్ళు ఒక్కరు సపోర్ట్ చేయలేదు సార్. మాకు న్యాయం జరగాలి. ఇప్పుడు మా పాప వచ్చేసి 5 గంటలకు చనిపోతే నేను పోలీస్ స్టేషన్ కి 6 గంటలకు వచ్చిన. 6 గంటల నుంచి 9:30, నాకు 9:30 అయితేనే ఎవ్వరు లేరు, నాకు రెస్పాన్స్ లేదు, నాకు న్యాయం జరగలేదు. నేను ఏం చేయాలి సార్? నాకు న్యాయం జరగాల, ఏదో చేయండి. ఇట్లే వదిలేస్తే మా కుటుంబం అయినా మేము ఊరు నమ్ముకొని బతుకుతున్నాం. అది కూడా ఓర్పు లేక మా మీద ఇట్లా చేపించే వాళ్ళు ఉన్నారు, చేస్తున్నారు కూడా. మాకు న్యాయం జరగాలి. పక్కింట్లో నివసించే స్వాతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న డీఎస్పీ మురళీ నాయక్ సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి తప్పు చేసిన వారిని తప్పకుండా చట్టం ముందుకు నిలబెడతామని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరు కింద దించు వారి పక్కనే ఉండేటువంటి రామరెడ్డి, అదే రకంగా వారి పిల్లలు ఉంటారు. వాళ్ళకి 2 పిల్లలు, రామాచారి కూడా 2 పిల్లలు. ఆడుకునేటువంటి విషయంలో ఈ రామాచారి వారికి మనస్పర్ధలు ఉన్నాయి. ఆ మనస్పర్ధలు వచ్చిన సందర్భంలో ఈ అమ్మాయి రుచికాకు అమ్మాయి ప్రశ్నిస్తే దాని తర్వాత కొద్ది రోజులకు వాళ్ళు మోటార్ సైకిల్ కూడా కాల్ చేయడం జరిగింది. అది ఎవరు కాల్చినారు మోటార్ సైకిల్ ఒక మోటార్ సైకిల్ అయితే కాలింది, ఇంకోటి దాని షీట్ అయితే కాలింది. దాని మీద సబ్ ఇన్స్పెక్టర్ గారు విచారించారు. వాళ్ళు కొట్లాడుకుంటా ఉంటే 24/2/26 తారీఖున బోత్ పార్టీస్ కొట్లాడుకుంటాన్న ఉద్దేశంతో వాళ్ళకు అప్రే కేసు అంటే జగడం కేసు పెట్టడం జరిగింది. దాని తర్వాత కూడా ఎంఆర్ఓ కోర్టులో ఒక సైడ్ ముగ్గురిని, ఒక సైడ్ ఇద్దరిని బౌండర్ చేసి 1 లక్ష రూపాయలు షూరిటీ తీసుకొచ్చి ఎంఆర్ఓ గారి దగ్గర బౌండర్ జరిగింది. 26 తారీఖు తర్వాత ఇప్పుడు ఏమి అడగలేదు. అడిగిన తర్వాత ఈ రోజు ఈ అమ్మాయి వాళ్ళ నాన్న ఎవరైతే రామాచారి ఉన్నారో ఇంట్లో ఉండడం జరిగింది. ఆ పాప చిన్న పాప ఆడుకోవడానికి బయటకు వచ్చింది. కృష్ణయ్య ఇంటికాడ ఉండేటువంటి వాటర్ డ్రమ్ దగ్గర పోతుంది. అక్కడ సంబంధించినటువంటి ఆ పాప మామూలుగా చిన్నపిల్ల కాబట్టి ఆ డ్రమ్ దగ్గర దాని తర్వాత ఎవరైతే స్వాతి అనేటువంటి అమ్మాయి ఉందో ఆ స్వాతి అమ్మాయి ఆ డ్రమ్ము నుంచి తిరుక్కొని వస్తామని చెప్పి ఒక రమాదేవి అనేటువంటి ఆమె చెప్తుంది. వారికి అందరికీ మేము విచారించి ఆ పాప చనిపోవడం జరిగింది. ఇక్కడ నుంచి గంగిరెడ్డి హాస్పిటల్కి తీసుకుని వస్తారు. గంగిరెడ్డి హాస్పిటల్ అంటే వీళ్ళకి కూడా తెలుసు ఇంటికాడే చనిపోయింది, కానీ బిడ్డ ప్రాణం ఎక్కడ ఉంటుందని చెప్పి ఉద్దేశంతో ఆశతో పరిగెత్త పులివెందుల గంగిరెడ్డి హాస్పిటల్ గారికి అక్కడ రావడం జరిగింది. అక్కడ చూపిస్తే డాక్టరు డిక్లేర్ చేశారు. ఇక్కడ నుంచి వీరు మన పోలీస్ స్టేషన్ కూడా ఎవరెవరైతే అనుమానితులున్నారో వాళ్ళందరినీ విచారించి 100కి 100 ఎటువంటి నివృత్తి లేకోకుండా మా జిల్లా ఎస్పీ గారు అయితే మా జిల్లా ఎస్పీ గారు షెల్కే నచికేత్ విశ్వాస్ IPS
వారి ఆధ్వర్యంలో ఈ కేసు నమోదవుతుంది. ఖచ్చితంగా 100% ఈ బిడ్డ సాక్షి చనిపోయిన బిడ్డ సాక్షిగా చెప్తున్నాను, నేను న్యాయమే చేస్తాను. ఒకవేళ లోకల్ పోలీస్ ఏమన్నా అనుమానం ఉంటే మా ఎస్పీ సార్కు సంప్రదించి వీళ్ళకు ఈ జిల్లాలో ఉండేటువంటి ఏ స్థాయి అధికారితో, ఇన్స్పెక్టర్ నుంచి పై స్థాయి అధికారితో ఇన్వెస్టిగేషన్ చేయించేదానికి కూడా సిద్ధమే. వీరికి ఏమన్నా అక్కడ పులివెందుల రూరల్ పైన కానీ లేదంటే ఇంక్లూడింగ్ నా పైన కూడా అయినా పర్లేదు, ఓపెన్ గా చెప్తున్నా, డౌట్ ఉంటే ఈ జిల్లాలో ఎవరిపైనైనా చేయొచ్చు. లేదు సిబిసిఐడితో కావాల్సిన మా పై అధికారులతో ఇన్వెస్టిగేషన్ చేయించుకున్న దానికి ఆ బిడ్డకు నేను న్యాయం చేసేదానికి కంకణం కట్టుకుంటున్నా. ఆ బిడ్డ మీద కూడా ప్రమాణం చేసి చెప్తున్నా, 100% ఉండది ఉండట్లే ఏమి జరిగిందో నిష్పక్షపాతంగా ఎంతటి వీళ్ళు అంటున్నారు రకరకాలుగా పొలిటికల్ లీడర్లని. నేను పులివెందుల్లో 2 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా, ఏ నాయకులు నాకు ఫోన్ చేయరు, ఎవరు చేయరు. ఉన్నది ఉన్నట్లు బాధ్యత నేను రాయలసీమంతా పనిచేస్తాను, ఆ బిడ్డకు న్యాయం చేస్తాను. ఈ మీకందరికీ విలేకరులకు, పత్రికా విలేకరులకు, ఈ ప్రజలకందరికీ ముందర ప్రమాణం చేసి చెప్తున్నా, పక్క న్యాయం చేసే తీరుతాను. ఇది నా శబ్దం. సార్ వాళ్ళని కస్టడీలోకి తీసుకున్నారా సార్? ఇంకోటి సిఐ గారి డ్రైవరా, సిఐ గారా, నా డ్రైవరా, నేనా, ఎస్ఐ డ్రైవర్ అనేది కాదు. జిల్లాకు చాలా పవర్ఫుల్ ఎస్పీ గారు ఉన్నారు. ఏమి ఉన్నది ఉన్నట్లే వాళ్ళ నేతృత్వంలోనే డౌట్ ఏం లేదు. చిన్నారి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం వైఎస్ఆర్ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఆ తర్వాత పోలీసులు సీసీ కెమెరా దృశ్యాలు, సాంకేతిక ఆధారాలు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు, ఇతర సాక్ష్యాలను పరిశీలిస్తూ ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో చిన్నారి హత్యకు పక్కింట్లో నివసించే స్వాతినే కారణమని పోలీసులు నిర్ధారించినట్లు విశ్వసనీయ సమాచారం. నిందితురాలిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. డీఎస్పీ ఇచ్చిన హామీ మేరకు కేసును అత్యంత వేగంగా ఛేదించడంపై లోపట్నూతల గ్రామ ప్రజలు పోలీసులను అభినందిస్తున్నారు. కడప జిల్లా లింగాల మండలం లోపట్నూతలపల్లె చిన్నారి రిత్విక హత్య కేసులో తల్లి సృజన ఫిర్యాదు మేరకు మర్డర్ కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ ప్రతిని అందజేసినట్లు డీఎస్పీ మురళీ నాయక్ తెలిపారు. నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న స్వాతిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తామని, పోస్టుమార్టం నివేదికతో పాటు అన్ని ఆధారాల ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కేసు దర్యాప్తును రూరల్ సిఐ శాంతిలాల్, ఎస్ఐ జగదీశ్వర్ రెడ్డి పర్యవేక్షిస్తుండగా పరిశీలన అధికారిగా డీఎస్పీ వ్యవహరిస్తున్నట్లు వెల్లడించారు. బాధాకరం విషయం రాత్రి చెప్పినాం క్లియర్ గా. ఎవరైతే మన సృజనశ్రీ అనేటువంటి బాధితురాలు ఉన్నారో వారిది వచ్చి లింగాల మండలము లోపటనూతల గ్రామము. అక్కడ జరిగినటువంటి సంఘటన క్లియర్ గా రాత్రికి చెప్పడం జరిగింది. వారికి కూడా ఖచ్చితంగా న్యాయం చేస్తామని అన్నారు. ఈ సృజనశ్రీ ఎవరైతే ఈ ఫిర్యాదుదారులు ఉన్నారో ఈ ఫిర్యాదుదారుడు లింగాల పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ జగదీశ్వర్ రెడ్డి గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. దాని మీద ఈ ఫిర్యాదు మీద ఆమె ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద 46/26 మర్డర్ కేసు, కొత్త చట్టాలు మారినాయి కాబట్టి దానికి భారతీయ న్యాయ సంహిత అని అంటారు. దాని సెక్షన్ 103 క్లాజ్ 1 బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారము మనం నమోదు చేసినాము. పాత ఐపీసీలు అయితే మర్డర్ కేసు 302 ఐపీసీ ఆ కేసుగా క్లియర్ గా నమోదు చేసినాము. ఎవరైతే స్వాతి అనేటువంటి ఆమె ఉందో వారిపైన ఈమె కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ విచారణ చేసి గత రాత్రే మొత్తం సబ్ డివిజన్ ఎస్ఐస్, సిఐస్ 4, ఎస్ఐస్ 10 మంది, అది కాక క్లూస్ టీమ్ సంబంధించినటువంటి వారు ఒక ఏఎస్ఐ గారు, 2 హెడ్ కానిస్టేబుల్స్ వాళ్ళు పోవడము. అదే రకంగా డాగ్ స్క్వాడ్ కూడా కడప జిల్లా నుంచి రాజశ్రీ గౌరవ ఎస్పీ కడప జిల్లా ఎస్పీ గారు నైటే క్లూస్ టీమ్ ను, డాగ్ స్క్వాడ్ ను అందరిని పంపించడం జరిగింది. నైటే కేసు అయితే ఎవరు చంపారు ఏమన్నారు అనేది క్లియర్ గా ఇచ్చారు. ఈమె కూడా కంప్లైంట్ ఇచ్చారు. దీంట్లో ముద్దాయి ముఖ్యంగా ఎవరైతే స్వాతి అనేటువంటి ఉన్నారో
ఆమెను ముద్దాయిగా పేర్కొనడం జరిగింది. ఇక వారు ఇచ్చేటువంటి డాగ్ స్క్వాడ్ రిపోర్ట్స్, అదే రకంగా డాగ్ స్క్వాడ్ రిపోర్ట్స్ తో పాటు వీళ్ళింటికాడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. సీసీ కెమెరాలు ఎందుకు ఏర్పాటు చేయడం చెప్పిందంటే పోలీస్ వారే చెప్పారు. వీరు వారి పోయిన సంవత్సరం ఆగస్టు నుంచి వీరికి చిన్న చిన్న గలాటలు, అదే రకంగా మోటార్ సైకిల్ కాల్ చేయడము, అదే రకంగా ఎవరు కాల్చినారు ఏం కాల్చినారు అనేటువంటిది సాక్ష్యాలు కన్నా లేకోకుండా ఉంటే తరచూ గలాట పడతా ఉంటే అక్కడ ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్ జగదీశ్వర్ రెడ్డి అక్కడ సీసీ కెమెరాలు బోత్ హౌసెస్ కి, స్వాతి హౌసెస్ కు, సృజనశ్రీ హౌసెస్ కి అక్కడ ప్రొవైడ్ చేయడము, ఆ రాకపోకలు ఎవరు వస్తున్నారు ఏం కథ అని చెప్పి ఆ రోజుల్లో జగడం కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఆ కేసు నమోదు చేసిందే కాక మన తహసీల్దార్ లింగాల వారి కోర్టులో మనం బౌండరీ చేసినాము. వీరి పక్క ఎవరు సృజనశ్రీ కల్లా 3, స్వాతి కల్లా వాళ్ళ భర్త అండ్ ఆమె, మొత్తం 5 మందికి మనం తహసీల్దార్ కోర్టులో మనం బౌండరీ చేశాం. అంటే ఫర్దర్ గా ఇంకా గలాడ పడితే వీళ్ళు గవర్నమెంట్ కు అంటే ఎంఆర్ఓ గారు ఇచ్చేటువంటి ఆర్డర్ ప్రకారం ఇప్పుడు వైలేషన్ అయింది కాబట్టి ఈ ఎవరైతే స్వాతి అనే అమ్మాయి ఉందో ఇప్పుడు నేను 1 year బాగుంటానని చెప్పి బాండ్ రాయించారు 1 lakh. అది కూడా ఇప్పుడు మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఆ 1 lakh రూపీస్ కూడా ఆమెకు కలెక్ట్ చేయండి అని చెప్పి, మరి పెనాల్టీ వేయండి అని చెప్పి ఎంఆర్ఓ గారికి ఆమె అరెస్ట్ తర్వాత మనం రాస్తాము. వారు బాధ్యత వహించి 1 lakh రూపీస్ కానీ లేదా ఎంఆర్ఓ గారు ఎంత చెప్తే అంత కట్టాల్సి వస్తుంది. 1 లక్ష కన్నా తక్కువ కాకోకుండా అది కంపల్సరీగా వాళ్ళు కట్టాల్సినటువంటి బాధ్యత ఉంది. అది ఆమెనే కాదు, ఎవరైనా సరే ఒక 324 కానీ, ఏ కేసు కానీ, హార్ట్ కేసు కానీ, కిడ్నాప్ కేసు కానీ, ఏ అదర్ కేసెస్ లో గానా ఎంఆర్ఓ ఇన్వాల్వ్ అయ్యి ఎంఆర్ఓ గారి దగ్గర శాంతి భద్రతలు విఘాతం కలిగించేసి బౌండరీ ఎగ్జిక్యూట్ చేస్తే గన ఎగ్జిక్యూట్ బాండ్స్ అనేటువంటిది ఇస్తారు. ఆ బాండ్స్ ను ఇప్పుడు వైలేట్ చేసినారు కాబట్టి దాన్ని కూడా ఫోర్ ఫ్యూచర్ అనేటువంటిది అది ఎంఆర్ఓ గారికి రాస్తాం. వారు తదనంతరం వారు చూసుకుంటారు. ఈ ఏదైతే మనం డాగ్ స్క్వాడ్ సంబంధించినటువంటి రిపోర్టు, వీళ్ళ ఇంటికాడ ఉండేటువంటి సీసీ ఫుటేజ్ ఫ్లూస్ టీమ్ నుంచి కలెక్ట్ చేసుకుంటాము. అదే రకంగా వాటర్ డ్రమ్ లో పన్నారు కాబట్టి ఆమె కడుపులో నీళ్లు కూడా పోయినాయి కాబట్టి ఆ కడుపులో ఉన్నటువంటి నీళ్లు కూడా మన మెడికల్ ఆఫీసర్ నుంచి సీజ్ చేస్తాము. ఇక్కడ ఐఓ గారు కూడా ఆ డ్రమ్ లో ఉన్నటువంటి వాటర్ తీసుకొచ్చి 2 కంపారిజన్ కి విజయవాడ FSL కు పంపిస్తాం. ఆ రిపోర్ట్స్ అన్ని తీసుకున్న తర్వాత మనం ఖచ్చితంగా ఒక నిర్ధారణకు వచ్చేసి ఆమెకు 100కి 100 పాళ్ళు ఈమెకు న్యాయం చేస్తాం. ఆమెకు 100కి 1000 పాళ్ళు అరెస్ట్ చేసే తీరుతున్నాం. దాంట్లో డౌట్ ఏం లేదు. ఈమె ఇప్పుడు FIR కావాలని అన్నారు. FIR తో పాటు ఇంక్వెస్ట్ కూడా ఒక 2-3 గంటల్లో అయిపోద్ది. ఆ కాపీ కూడా మేము వారికి ఫర్నిష్ చేస్తాము. ఇప్పుడు ప్రస్తుతానికి FIR కాపీ తీసుకోమని మీరు ఏదైతే చెప్తామా, మీరు ఏదైతే రాశారో కంప్లైంట్ ఎన్ సృజనశ్రీ అనే కంప్లైంట్ ఇచ్చారు, మీ నెంబర్ కూడా ఉంది. దానికి SI గారు రిసీవ్ చేసుకొని కేసు కట్టారు. CA గారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దానికి పర్యవేక్షణ నేను చేస్తున్నాను. ఆ పర్యవేక్షణ ప్రకారం అన్ని చేసి ఏదైతే ఇప్పుడు దాకా మనం మీడియా మిత్రులకు చెప్పామో అవన్నీ చేస్తాం. 100కి 100 పాళ్ళు నీకు న్యాయం జరిగేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం. దాంట్లో డౌట్ ఏం లేదు. రైట్, తీసుకోమ్మా. సార్ ఆమెను ఎన్ని గంటలకు అరెస్ట్ చేశారు సార్? ఎక్కడ అరెస్ట్ చేశారు సార్? అవన్నీ వివరాలు మళ్ళీ చెప్తా. ఇప్పుడు ప్రెస్ మీట్ చెప్పారు. మీరు బాగా వింటే బాధితులను కానిస్టేబుల్ బెదిరిస్తా ఉంటారు సార్. మీ అంతు చూస్తాం, మీ వీడియోలు ఉన్నాయని చెప్పేసి ధర్నా తమ్ముడు బ్రదర్ ఒకటి కానిస్టేబుల్ చెప్పారు, ఇంకో ఇవన్నీ కాదు. అది స్పెసిఫిక్ గా మనం మాట్లాడాలి, ముక్కుసూటిగా మాట్లాడాలా. ఏదైతే అర్జునుడు బాణము కాదు అర్జునుడు బాణం వేస్తే చేప కళ్ళల్లో దూరిందంట. అట్లా పలాని కానిస్టేబుల్ చెప్పండి, ఎవరు చెప్పినారు ఏం చెప్పినారు చెప్తే నేను రాత్రి నుంచి చెప్తున్నా, యాక్షన్ తీసుకుంటాం. ఓకే 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 ఇప్పుడు మీరు తమ్ముడు ఉండమ్మా. ఇప్పుడు ఒకటి ప్రెస్ మీట్ లో ఉండేటప్పుడు అక్కడ జరిగిన దాంట్లో కూడా ఈమె కంప్లైంట్ తీసుకుంటా, అది న్యాయ విచారణ, నేను విచారణ చేసి యాక్షన్ తీసుకుంటాం. దాంట్లో డౌట్ లేదు. కడప జిల్లా బద్వేల్లో CPI ML రెవల్యూషన్ పార్టీ జిల్లా స్టాండింగ్ కమిటీ సభ్యులు చంద్రశేఖర్ సెంచరీ పరిశ్రమ కాలుష్యంపై తీవ్ర ఆరోపణలు చేశారు.
పరిశ్రమ నుంచి వెలువడుతున్న కలుషిత నీటి కారణంగా పశువులు మృతి చెందడంతో పాటు ప్రజలు చర్మ, ఊపిరితిత్తులు, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారని పేర్కొన్నారు. పరిశ్రమ యాజమాన్యం, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు స్థానిక యువతకు 75% ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం గోపవరం మండలం దగ్గర పిపి కుంట యువతల ప్రాజెక్టు కాలనీ 1, 2 దగ్గర ఉన్న సెంచరీ ప్లేవుడ్ ఫ్యాక్టరీ రావడం వల్ల ఈ నియోజకవర్గంతో పాటు ఈ జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగులకు అందరికీ ఉద్యోగ అవకాశాలు వచ్చాయని చెప్పేసి చాలా సంతోషపడారు. ఆ సందర్భంలో సెంచరీ ఫ్యాక్టరీ పెట్టేటప్పుడు అక్కడ భూములు ఇచ్చే వారి అందరికీ కంపెనీలో ఉద్యోగము, దాంతోపాటు మంచికి 1.5 ఎకరా భూమి ఇస్తామని చెప్పేసి చెప్పారు. ఆ మేరకు ముందు పక్క 1 ఎకరాలోగా ఎకరా భూములు తెచ్చారు. కానీ అది ఉద్యోగాలు మాత్రం ఇక్కడ స్థానికులు కాకుండా మొత్తం అంతా బీహార్కి సంబంధించినటువంటి వారి వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మామూలుగా అయితే ఈ నియోజకవర్గంలో ఫ్యాక్టరీ ఉంది కాబట్టి ఈ నియోజకవర్గం తర్వాత మిగతా నియోజకవర్గంలో ఈ జిల్లాలో 75% అంటే 75% ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంది. పోయి ఈరోజు కనీసం 25% కానీ ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి నిరుద్యోగులు ఆ ఫ్యాక్టరీలో లేరు. దాంతోపాటు ఎంతో నిరుద్యోగులు ఫ్యాక్టరీ వచ్చినది మా జీవితాలు బాగుపడుతున్నటువంటి ఆనందంలో ఈరోజు ఎందుకు వచ్చింది ఈ ఫ్యాక్టరీ అని చెప్పేసి ఈరోజు ప్రజలు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సెంచరీ ప్రాణాల నుండి వస్తున్న కలుషిత నీరు తాగి జంతువులు, పశువులు ఇప్పటికే చనిపోతున్నాయి. అలా లోగా నుండి బయటకు వచ్చేటువంటి నీరు తాగి జంతువులు చనిపోవడం జరుగుతుంది. దాంతోపాటు సెంచరీ నుండి వస్తున్నటువంటి కలుషిత కారణంగా ఇప్పుడే పిపి గుట్ట ప్రాజెక్టు కాలనీ వాళ్ళకు ప్రజలకు దాంతోపాటు అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బందికి లంచ్ ప్లస్ కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దాంతోపాటు మొత్తం చేతులకంతా బొబ్బలు కానీ ఏర్పడే పరిస్థితి వస్తుంది ఆ కారణంగా. దాంతోపాటు గతంలో రాత్రిపూట మాత్రమే కాలుష్య నియంత్రణలు మాత్రము అది ఉండేవి. ఇప్పుడు మొత్తం అది 24 గంటలు 24 గంటలు మొత్తం యంత్రాలు పనిచేయడం వల్ల పూర్తిగా అక్కడ ఫ్యాక్టరీలో పనిచేసినటువంటి సిబ్బంది కానీ అనారోగ్యానికి గురవుతున్నారు. దీనికంతా కారణము అధికారులు అక్కడ పనిచేస్తున్నటువంటి జిఎం ఎవరైతే ఉన్నారో మొత్తం జిఎంఏ దీనికి కారణము. కాబట్టి దాంతోపాటు జిఎం రమేష్ కుమార్ రెడ్డి కారణము. దాంతోపాటు ఫోన్ చేసి కనీసం స్పందనగా లేదు. అదేవిధంగా మా రోజుకు వాస్తవంగా అయితే నెలకు కడపలో ఏదైతే జగదీష్ న్యూరోకేర్ హాస్పిటల్ ఉందో అక్కడికి నెలకు వచ్చాకల్లా 10 నుండి 100 కేసులు సెంచరీ పేవుడ్ ఫ్యాక్టరీ నుండి పోతున్నాయని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి బాధ్యతగా జిఎం వ్యవహరించాలా, అధికారులుగానే స్పందించాలా. ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నటువంటి ప్రజలు ఈరోజు నిరాశకు గురయ్యి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు మొత్తం చాలా వరకు అక్కడ ఉన్నటువంటి కాలుష్యానికి తట్టుకోలేక బయటికి రావడం జరిగింది. అంటే బీహార్లో అక్కడ ఉపాధి అవకాశాలు తక్కువ కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి వేతనాలకే అక్కడ ఎక్కువ పని ఒత్తిడి పెట్టి ఎక్కువ మామూలుగా 8 గంటలు పని చేయాల్సింటే 12 గంటలు పని చేయించుకుంటున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. అందులో సెంచరీ ప్రైవేట్ దగ్గర వీళ్ళు పెట్టుకునేది కానీ అవకాశం లేకుండా జిఎం ఒక నియంత్రణగా వ్యవహరిస్తాడు. కాబట్టి
తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి జిఎంను ఏదైతే సెంచరీపేట యాజమాన్యం ఉన్నారో ఆ జిఎం తొలగించి జిఎం తొలగించాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐఎంఎల్ గా డిమాండ్ చేస్తున్నాము. ప్రజల ఆరోగ్యానికి భద్రతగా కల్పించాలా. అక్కడ ఉన్నటువంటి కార్మికులకు అందరికీ ఇన్సూరెన్స్ ప్రభుత్వం సెంచరీపేట యాజమాన్యమే ఇన్సూరెన్స్ కట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. దాంతోపాటు ఏదైతే జంతువులు చనిపోతున్నటువంటి జంతువులు కానీ నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. ఇప్పటికే పీపీ కుంట పాలిటికల్లో బొబ్బలు వచ్చేటువంటి అనారోగ్యానికి గురైనటువంటి వాళ్ళకు కానీ నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. వెంటనే సెంచరీ ప్రైవేట్ షాప్లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించి ఏదైతే 24 hours కాకుండా రాత్రి పూట మాత్రమే ఆ కాలుష్యాన్ని యథావిధిగా కొనసాగిస్తే ఇంత ప్రాబ్లం వచ్చేది ఉండదు. కాబట్టి 24 hours 24 గంటలు కాకుండా ఓన్లీ నైట్ పూటనే ఆ యంత్రాలను వినియోగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఈ రకంగా అట్టిగానే కొనసాగిస్తే మాత్రం ఖచ్చితంగా సెంచరీపేట దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం. చంద్రశేఖర్, సిపిఐఎంఎల్. ఇది వాటి ప్రైమ్ బులెటిన్. చూస్తూనే ఉండండి కేటీవీ, ప్రతి వార్త ప్రజల పక్షం.